హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీ వైబ్స్. ఈ రోజైతే నేను శబరిమల ట్రిప్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నానండి. చాలామంది అయితే నన్ను పర్సనల్గా ఇంకా కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, స్వామి ట్రిప్ కోసం ఏమైంది, ఎలా జరిగింది, ఎక్స్పీరియన్స్ షేర్ చేయు. తర్వాత కొన్ని క్వశ్చన్లు కూడా అడిగారండి. నేనైతే ఫోన్లో నోట్ చేసుకొని మరీ వచ్చాను. ఆ క్వశ్చన్ల కోసం ప్రతి ఒక్కరు అడుగుతున్న దానికోసం ఇప్పుడు నేనైతే రియాక్ట్ అయ్యి వీడియో చేస్తున్నానండి. ఒక ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మనకు వచ్చే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా వీడియోలో మీరు షార్ట్ వీడియో చూసారో లేదో తెలియదు కానీ చూసిన వాళ్ళు అందరికీ తెలుసు. నేను కొండ ఎక్కేటప్పుడు స్విమ్ సూట్ వేసుకొని కొండ ఎక్కానండి. చాలామంది నాకు పర్సనల్గా అడిగారనమాట ఆ వీడియో చూసిన తర్వాత, అదేంటి స్వామి పంచి కట్టుకుంటేనే కదా కొండ ఎక్కడానికి అవుతుంది, పడిమెట్టు ఆంబడి కూడా పంచిలోనే కదా ఎక్కుతారు, నువ్వేంటి స్విమ్ సూట్ వేసుకెళ్ళావని. నేనైతే ఇప్పుడు చెప్తానండి. స్విమ్ సూట్ అనేది నేను కొండ ఎక్కినప్పుడే వేసుకున్నానండి. నా వీడియోలో నాకు చూస్తుంటే మీరు రెడ్ కలర్ బ్యాగ్ ఒకటి నేను క్యారీ చేశాను. ఆ బ్యాగ్లో నా డ్రెస్ పంచి అంతా ఉంది. పంచులో ఎందుకు ఎక్కలేదంటే, నాకు కొండ ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎక్కలేదు. నేను మా గురుస్వామిని అడగడం జరిగింది, నువ్వు ఎలాగైనా ఎక్కువ కొండ, కాకపోతే పైకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా పంచి ఉండాలి, పంచి లేకపోతే వాళ్ళు పడిమెట్టి ఆంబర్ కూడా ఎక్కనివ్వరండి. అదైతే క్లారిటీ. నేను ఫస్ట్ కొండ ఎక్కేటప్పుడు స్విమ్ సూట్లోనే వెళ్ళాను అందరూ చూసేటట్టు. కానీ నేను క్యారీ చేసిన లగేజ్లో నా పంచి ఉంది. ఆ పంచె పైకి వెళ్ళి కొండపైనకి వెళ్ళిపోయిన తర్వాత నేను పంచి కట్టుకొని పడిమెట్టి ఆంబడి ఎక్కడం జరిగిందండి. తర్వాత వీడియోస్ ఏమీ నేను షూట్ చేయలేదు పడిమెట్టి ఆంబడి ఎక్కిన తర్వాత, ఎందుకంటే అక్కడ మనకి పర్మిషన్ ఉండదు కదా. రెండో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఇదైతే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. మీరు కొండ ఎక్కేటప్పుడు మాత్రం ఫ్యాంట్ అయినా వేసుకోండి, లేదంటే ఎలా అయినా వెళ్ళండి, అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ సరౌండింగ్స్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా పంచి అయితే ఉండాలి. పంచి లేకపోతే అయితే మిమ్మల్ని అలో చేయరండి లోపలికి, టెంపుల్ లోపలికి. ఇప్పుడు అందరూ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మాల ఎన్ని టైమ్స్ వేసావు? నేను మాల అయితే 2 టైమ్స్ వేయడం జరిగిందండి. నేను గురుస్వామిని ఏం కాదు, జస్ట్ 2 టైమ్స్ వేసాను అంతే. 2 టైమ్స్ వేసి ఫస్ట్ టైం వేసినప్పుడు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సెకండ్ టైం వేసినప్పుడు అయితే మాల్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మాల్లోనే 1K సబ్స్క్రైబర్లు కూడా రీచ్ అయిపోయాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి అది ఎవరి దయ అంటే నేనైతే దేవుడి దయ అంటానండి. ఎందుకంటే నేను మా యూట్యూబ్ స్టార్ట్ చేసి మాల్లోనే స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో కూడా కంటెంట్ మాల్ కంటెంటే పెట్టడం జరిగిందండి. ఆ కంటెంట్ వల్లే నాకు 1K వచ్చారు. ఇప్పుడైతే మాల్ తీసా, కంటెంట్ అయితే మారుస్తా. చాలామంది ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి ఇది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, పృథ్వీ ఇప్పుడు మాల్ తీసేసావు కదా, నీ నెక్స్ట్ కంటెంట్ ఏంటి, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు, మాకేం కంటెంట్ ఇస్తావు, పబ్లిక్కి ఏం చెప్తావు? ఓకే అండి, నేనైతే మైండ్లో కంటెంట్ అనుకుంటున్నాను. కంటెంట్ అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయను, చాలా సూపర్ అయితే ఉంటుంది. అది మీకు కంటెంట్ అవుతుంది, నాకు యూస్ఫుల్ కూడా. అది నేనైతే మంచిదే అనుకుంటున్నాను. ఎప్పుడు రివీల్ చేస్తానంటే తొందరలోనే రివీల్ చేస్తానండి. దానికి బ్యాక్ ఎండ్ పనులు అవుతున్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, నేను అనుకుంటాను కదా ఈరోజు రివీల్ చేయాలని, ఆ రోజు పక్కా రివీల్ చేసేస్తానండి. తర్వాత ఇంత ఇంత చెప్తుండే కదా ఎప్పుడు రివీల్ చేస్తాడు, ఎప్పుడో చేస్తాడు అనుకోండి, మాత్రం అనుకోండి. వెరీ 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 చాలా ఫాస్ట్గా అయితే నేను రివీల్ చేస్తాను దాన్ని, కంటెంట్ మాత్రం. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, మర్చిపోతున్నాను గుర్తు, అందుకే రాసుకొని వచ్చాను. అక్కడ కండిషన్ ఏంటి? శబరిమల నువ్వు వెళ్ళావు కదా, అక్కడ కండిషన్ ఏంటి పృథ్వీ? నువ్వు షార్ట్ వీడియోలోనే పెడుతున్నావు కదా, షార్ట్ వీడియోలో మాకు అంత తెలియడం లేదు అక్కడ వైరస్ గురించి కానీ, అది కూడా చెప్పమని చెప్తున్నారు. నేనైతే ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వైరస్ అనేది ఏమీ లేదండి. ఉందో లేదో అనేది ఎవరికి తెలియదు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ మాత్రం వైరస్ ఉన్నట్టయితే ఎవ్వరు కూడా బిహేవ్ చేయట్లేదు. నార్మల్గా ఇప్పుడు శబరిమల ఎలా వెళ్తామో ప్రతి ఒక్కరు పంబలో స్నానాలు ఎలా చేస్తారో అలానే స్నానాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పంబలోకి ఎలా అయితే చేస్తున్నారు, ఎవరికి అడ్డుకోవట్లేదు, ఏం చేయట్లేదు. కాకపోతే నేను వెళ్ళిన రోజు వర్షం పడడం వల్ల హెవీ రెయిన్ఫాల్ అండి, పంబ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, దానివల్ల అయితే మమ్మల్ని పంపించలేదు, పంబలోకి అయితే మమ్మల్ని అలో చేయలేదు, దింపలేదు. కాకపోతే అక్కడ ఉన్న వాష్రూమ్స్లో మేము స్నానాలు చేసాం. ఆ వాష్రూమ్లో మాత్రం పంబ వాటర్ అండి. పంబలో వాటర్ పైప్ పెట్టి మోటార్ ద్వారా వాష్రూమ్లోకి పంపిస్తున్నారు, పంబ వాటరే చేస్తున్నారు. మళ్ళీ మధ్యలో ప్యూరిఫికేషన్ ఏం లేదు, డైరెక్ట్ పంబ వాటర్ వాష్రూమ్లోకి వస్తుంది, ఆ వాటర్తోనే మనం ఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. హెవీ రెయిన్ఫాల్ వల్ల మాకు పంబలో దిగనివ్వలేదు, అంతేగాని అక్కడ వైరస్ అది ఏం లేదు. నెక్స్ట్ క్రౌడ్ అండి. మనం చాలా వీడియోలు చూసే ఉంటాం యూట్యూబ్లో, అంటే పోలీసులు కొడుతున్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంది, అది ఇదని.
క్రౌడ్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ నెల అంటే నవంబర్ 16న టెంపుల్ ఓపెన్ చేశారు కదా! ఆ టైంలో మాత్రమే క్రౌడ్ ఉంది. ఫస్ట్ 2 డేస్ హెవీ క్రౌడ్. ఎందుకంటే చాలామంది కార్తీక మాసంలో మాలేసుకొని ఈ నెల రోజులు కలిసొస్తది కదని చెప్పి కార్తీక మాసంలో మాలేసుకొని టెంపుల్ ఓపెనింగ్ టైంకి అక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మాలేసి ఆ టైంకి అక్కడికెళ్ళడం వల్ల మనకి క్రౌడ్ పెరిగింది. తర్వాత అయితే క్రౌడ్ అనేదే లేదు. చాలా మినిమల్ క్రౌడ్ అయితే ఉందక్కడ. ఇంకా ఆ మాత్రం కూడా క్రౌడ్ లేకపోతే శబరిమల అనేదే కాదది. క్రౌడ్ అయితే చాలా లిమిటెడ్‌గా ఉంది. దర్శనం కూడా చాలా పీస్‌ఫుల్‌గా అవుతుంది. ఎవ్వరికీ ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. ఇంకా పోలీసులు చాలా రూడ్‌గా ఉన్నారు. అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు స్వామీల్ని అనేదైతే నాకు ఎదురవ్వలేదండి. చాలామంది వీడియోలో నేను చూసాను పర్సనల్‌గా. వాళ్ళు చూసి కూడా నేను డౌట్‌తోనే ఎళ్ళాను. అక్కడ సిట్యుయేషన్ ఎలాగుంటదని. కాకపోతే నేను చూసిన దాని ప్రకారం అయితే పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. నేను 2 టైమ్స్ మాట్లాడడం జరిగింది. 2 టైమ్స్ కూడా చాలా బాగా మాట్లాడారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మంచిగా గైడెన్స్ కూడా ఇస్తున్నారు. మనం ఏమి అడిగినా చిరాకు పడకుండా మొత్తం అంతా నీట్‌గా అయితే చూసుకుంటున్నారు. కొండ ఎక్కినప్పుడు కూడా అప్పటికప్పుడు మనకు వాటర్ ఉంటుంది. అక్కడ ఆయుర్వేదిక్ వాటర్ ఏదో ఇస్తారు. పింక్ కలర్‌లో ఉంటుంది. ఎక్కడికక్కడే ఉంది. తర్వాత మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారు. కాకపోతే ఈ వాష్‌రూమ్స్ వాటిల దగ్గరే కొంచెం ఇబ్బందవుతుంది ఆ స్వామీలకి. అదొక్కటే తప్ప ఇంకేం లేదు. తర్వాత అక్కడ రూల్స్ అంటారా? రూల్స్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయండి. నేనెందుకు అలా అంటున్నానంటే, మాతో పాటు ఇద్దరు మణికంఠులని తీసుకెళ్ళాం. మణికంఠులంటే మీన్స్ అమ్మాయిలు. ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళాం. అందులో ఒకళ్ళకి 8 ఇయర్స్, ఒకళ్ళకి 10 ఇయర్స్ అనమాట. మాల వేశారు. వాళ్ళు కూడా మాతోనే దీక్ష చేశారు. మాతోనే శబరిమల కూడా వచ్చారు. కాకపోతే అక్కడ ఏమైందంటే సిట్యుయేషను, పెద్ద అమ్మాయికి ఏమొచ్చి 10 ఇయర్స్ దాటిపోయి 20 డేస్ ఎగస్ట్రా అయిందండి. జస్ట్ 20 డేస్ మాత్రమే ఎగస్ట్రా అయింది. ఆ 20 డేస్‌కి అక్కడ ఆధార్ కార్డ్ చెక్ చేశారు. పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డ్ చెక్ చేసి, ఈ పాపకి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 20 డేస్ ఎగస్ట్రా అయింది. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, మేమైతే టెంపుల్‌లోకి పాపని అలౌ చెయ్యం. ఇది మా రూల్స్ కాదు, గవర్నమెంట్ కాదు, ఎవరిది కాదు రూలు. అయ్యప్ప స్వామి రూలు. మేమైతే అలౌ చేయమని చెప్పేసారు. మేము చాలా రిక్వెస్ట్ చేసాం ఆ పాపని తీసుకెళ్దామని. అక్కడైతే అలౌ చేయలేదండి పాపని. ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొండ కిందనే పెట్టేసాం పాపని. కొండ కిందన ఒక కేర్ సెంటర్ ఉంది. అందులో పెట్టేసాం. మేము అన్నీ పెట్టేటప్పుడు మొత్తం అన్నీ అడిగాం. ఇప్పుడు ఇన్ కేస్ పాపకి ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని. వాళ్ళైతే మాకు చెప్పారు, పాపకి ఏమైనా అవుతే మాత్రం కేరళ పోలీసులది ఇంకా గవర్నమెంట్‌ది అంటే అక్కడ టెంపుల్ దేవస్థానం వాళ్ళదే సంబంధం అని వాళ్ళైతే మాకు చెప్పారు. ఇంకా ఏం చేయాలో తెలియక ఆఖరి తప్పని పరిస్థితుల్లో మేమైతే ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్ళడం జరిగింది. చిన్న పాపనైతే పంపించారండి పైకి. కానీ పెద్ద పాపని మాత్రం పంపించలేదు. చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైనా వెళ్తున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు మ్యాండేటరీగా అడుగుతున్నారు అమ్మాయిలకి. చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలు ఎవరైనా వస్తే అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ ఆళ్ళకి ఎవరైనా డౌట్ ఉంది అని అనిపిస్తే మాత్రం పక్కకు పిలిచి ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ మాత్రం చెక్ చేసి ఏజ్ లిమిట్ బిలో ఉంటేనే ఆళ్ళు పంపిస్తున్నారు. ఆళ్ళు ఉన్న ఏజ్ లిమిట్ అబోవ్‌కెళ్తే మాత్రం వాళ్ళైతే అలౌ చేయట్లేదండి. అది ఒకసారి చూసుకొని మీరు ఎళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అంతవరకు ఎళ్లి దర్శనం అవ్వకపోతే మనకి చాలా బాధగా ఉంటది కదా! మేమైతే అది ఫేస్ చేసాం. మా గ్యాంగ్‌లోనే ఫేస్ చేసాం. అందుకే మీకు నా ఎక్స్‌పీరియన్స్ చెప్పుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇలాగా మాతల్ని తీసుకెళ్ళాలి, మణికంఠులని తీసుకెళ్ళాలని ప్లాన్‌లో ఉంటే ముందే మొత్తం అంతా క్లారిటీగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొనైతే ఎళ్ళండి. ఆహ్, ఇంకా మనీ అది ఎంతయిందంటే అది మీ ఇష్టమండి. మనీ అనేది మీరెంత ఖర్చు పెట్టుకుంటారనేది మీ చేతిలో ఉంటది. అక్కడ సిట్యుయేషన్ మాత్రమే చెప్తున్నాను. నాకు అయితే అయింది. నా ఖర్చులు బట్టి ఎక్కువే అయింది. మనీ విషయం అయితే నేనైతే చెప్పలేనండి. అది మీ ఖర్చులు బట్టే ఉంటది. ఇదండి ఇంతవరకు శబరిమల అప్డేట్. ఇంకా మన ఛానల్‌లో శబరిమల అంటే అయ్యప్ప స్వామి వీడియోలయితే రావు. నేనైతే మాల తీసేసాను కదా! తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా దేవుడు కరుణించి నేనే మాలేస్తే అప్పుడు మళ్ళీ మన ఛానల్‌లో వీడియోలొస్తాయి. కాకపోతే చాలామంది అడుగుతున్నారు, పృథ్వీ ఇప్పుడు ఎళ్ళేవోళ్ళు ఉంటారు కదా! మరి వాళ్ళ సంగతేంటి? వాళ్ళకెలా తెలుస్తది అక్కడ ఏం జరుగుతుందని? నేనైతే నార్మల్ అప్డేట్‌లయితే ఇస్తానండి. స్టోరీల్లో గాని, లేదంటే షార్ట్ వీడియోలో గాని అప్డేట్ ఇస్తాను. ఆహ్ ఇంకా అంటే చాలామంది మా స్వామిలు ఎళ్ళాల్సినోళ్ళున్నారు. వాళ్ళెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర అప్డేట్ తీసుకొని నేనిస్తాను. ఆహ్, అంతేగాని ఇంకా కంటిన్యూయస్‌గా మరి ఆ వీడియోలే రావండి. కంటెంట్ అయితే మన ఛానెల్‌లో మారిపోతుంది. నెక్స్ట్ వచ్చే కంటెంట్ మాత్రం మీకు
పక్కా సాటిస్ఫైడ్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా ఇంత ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్లో లాంగ్ వీడియోలు చెప్పడం మర్చిపోయాను. ఇంకా మన ఛానల్లో లాంగ్ వీడియోలు కూడా వస్తాయి ఇప్పుడు నుంచి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా అలాగే పెడుతూనే ఉంటాను. దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు నాకు. ఇదే సపోర్ట్ నెక్స్ట్ కూడా నాకు చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.